స్టేషన్ గన్పూర్ మళ్లీ వార్తలకెక్కింది. గన్పూర్ స్టేషన్ కాడ రాజకీయం హీట్ ఎక్కుతోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య డైలాగ్ వార్తో జంక్షన్ జామ్ అయిపోయింది. కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా కడియం శ్రీహరి విమర్శలు చేస్తే దానికి కౌంటర్ ఇచ్చారు రాజయ్య. నేను అడుగుతున్నా, ఒక్క కేసీఆర్ కుటుంబం మీదనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా మీరు నీతివంతులైతే, నిజంగా మీరు నిజాయితీ పరులైతే ఇన్ని రకాలైన ఆరోపణలు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి? ఇన్ని రకాలైన సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎందుకు లభ్యమవుతున్నాయి? మీరు మంచి వాళ్ళైతే ఈ రకంగా ఎందుకు జరుగుతుంది? నీతి నీతి అని మాట్లాడుతూ అవినీతికి పాల్పడ్డోడు ఎవడన్నా సాక్ష్యాలు పెట్టుకుంటాడా? ఏమనుంటే సాక్ష్యం చూయించు అంటావు. నీ ఇల్లే ఒక సాక్ష్యం, దేవునూరు భూములే ఓ సాక్ష్యం, పెట్రోల్ బంకే ఓ సాక్ష్యం, ఆర్మిచర్ ప్లాంటే ఓ సాక్ష్యం, ఇంకా అనేక రకాలుగా విదేశాల్లో ఆస్తులు అనేకం ఉన్నాయి, అవన్నీ కూడా సాక్ష్యం. ఆ ఆస్తు వివరాలు నీ బిడ్డకు తెలుసు, నీ అల్లుడికి తెలుసు. కాబట్టి ఇంకొకసారి నీతి నిజాయితీ అంటూ ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ, కేసీఆర్ కుటుంబం గురించి ఇంకొకసారి మాట్లాడితే మరి బీఆర్ఎస్ శ్రేణులు నీ సంగతి తేల్స్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నేను అడుగుతున్నా, 2014 ముందు కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులు ఎన్ని? ఇవాళ కల్వకుంట్ల కుటుంబం యొక్క మొత్తం ఆస్తులు ఎన్ని? 1994 గణపురానికి రాకముందు నీ ఆస్తులు ఎంత, నీకున్న సంపద ఎంత, ఈరోజు అక్రమంగా సంపాదించిన ఆస్తి వివరాలు ఒకసారి చెప్పగలవా? 30 సంవత్సరాల్లో కుబేరుడైనవు.